ప్రప్రదంగా మా యొక్క తల్లిదండ్రులకి మా గురుదేవుల యొక్క పాదపద్మ చరణాలకి నమస్కరిస్తూ, నా సర్వభక్తులారా, మీరు సమాజంలో సంపూర్ణంగా కూడా సర్వ కార్యాలు సిద్ధించాలనేదే నా యొక్క చిన్న విశ్వాసంతో మీ ముందుకు వస్తున్నాడు. చక్కగా కూడా చాలామంది వారి యొక్క పనులు సరైన టైంలో చేయక ఇబ్బంది పడుతుంటారు. అంటే ఆ సమయంలో శుభగడియ లేక ఏదైనా కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. అది ఏంటి శుభగడియలు ఏంటి అనేది చిన్న అనుమానం మీ అందరిలో రేకెత్తిస్తుంటుంది. శుభగడియలు అని అంటే ఏంటంటే చూడండి, ప్రశాంత వాతావరణంలో మనం నడవడం కానీ, కూర్చోవడం కానీ, ప్రయాణించడం కానీ ఎంత ఆనందం వస్తుందండి. అలాగనే ఉంటాయి శుభ సమయాలు చేసినప్పుడు ఆ పని సులువుగా మీకు అవడం అనేది ఇది శుభ సమయాలు, శుభగడియలు అంటారు. అలాంటిది 6వ తారీఖు 10వ నెల 2020వ సంవత్సరం మంగళవారం చవితి కృత్తికా నక్షత్రం 3:43 వరకు ఉన్నది. ఇది ఈరోజు ఉన్నటువంటి విశేషం. దీనికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ కృత్తికా నక్షత్రానికి మీ తారాబలం సరిపోయేటువంటి నక్షత్రాలు మీకు చదివి వినిపిస్తాను. తర్వాత ముందు విసర్జించాల్సినటువంటి కొన్ని ఉంటాయి, అవి మీకు చెప్తున్నా వినండి. వర్జం అనేది లేదు ఈ మంగళవారం రోజు, కానీ దుర్ముహూర్తం ఉదయం 8:15 నుంచి 9:04 వరకు ఉంది. యమగండం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు ఉంది. అలాగే గుళికాలం 12 గంటల నుంచి 1:30 వరకు ఉంది. రావుకాలం 3 గంటల నుంచి 4:30 వరకు ఉంది. ఇవి మనం విసర్జించుకోవాలి. ఇక తిదివార నక్షత్ర యువకర్ణాన్ని నేను చూసిన తర్వాతనే మీకు శుభ సమయాలు హోరాకాలను అనుసరించి చెప్తాడు మీ డాక్టర్ అంజాల శాస్త్రి. అయితే మంగళవారం రోజు ఏంటంటే ఈయన శుభ గడియలు చెప్తాను. మంగళవారం కొన్ని పనులు చేయకూడదు అనేది ఏం లేదండి, చాలా పనులు ఉన్నాయండి దీనికి. ఒక మోటార్ బిగించాలన్నా, ఒక ఎలక్ట్రానిక్ షాప్ పెట్టుకోవాలన్నా, ఒక ఎలక్ట్రానిక్ పరికరాలు తయారు చేసుకోవాలన్నా, లేదు కరెంటు ఇంట్లోకి తెచ్చుకోవాలన్నా, ఒక గ్యాస్ స్టవ్ ముట్టించుకోవాలన్నా, ఇంకా అగ్ని సంబంధమైన కార్యాలు చేయాలన్నా, ఒక భూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, లేదు భూమిలో ధాన్యానికి సంబంధించిన ట్రాక్టర్ దున్నకాలు ఇలాంటివి చేయాలన్నా ఈ మంగళవారం శుభకార్యం ఉంటుంది. ఆ మంగళవారంలో మీకున్న శుభకార్యాలు నేను చెప్తున్నాను, చక్కగా కూడా వినండి. ఉదయం 7:10 నుంచి 7:50 వరకు, ఉదయం 10:40 నుంచి 10:50 వరకు, అలాగే మధ్యాహ్నం 2:10 నుంచి 2:50 వరకు కూడాను ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడేటువంటి అవసరాలు రావడం జరుగుతుంది. అలాగే అద్భుతంగా కూడాను మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ నక్షత్రాలు కూడాను సరిచూసుకొని మీ యొక్క యోగాలను పరిశీలించుకొని ఈ రోజున మీరు కనుక శుభప్రదంగా చేసుకుంటే ఈ కార్యాలన్నీ కూడా సవివరంగా మీకు జరగాలనేటువంటి సత్సంకల్పంతో, విశ్వాసంతో, ఆశయంతో మీ ముందుకు దిగుంచాడు మీ డాక్టర్ అంజాల శాస్త్రి. అలాగే మీ అందరికి కూడాను ఒకటి ఆలోచించండి, అసలు మీ నక్షత్రం మీరు తెలుసుకోవాలంటే ముందు సంవత్సరం నెల రోజు సమయాన్ని పెడితేనే కదా. నక్షత్రంతో పాటు కూడాను లగ్నం తెలియాలి. లగ్నానికి ఉన్నటువంటి గ్రహస్థితి తీసుకుంటే మీ జీవిత స్థితే ఏదో అర్థమైపోతుంది. మీకు చేసే వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ, ఆర్థికం కానీ, మానసికం కానీ, సాంఘికం కానీ, విద్య కానీ, బుద్ధి కానీ, జ్ఞానం కానీ, వ్యాపారం కానీ, విదేశీయానం కానివ్వండి, కళారంగం కానివ్వండి, ఒకటేని కాదండి, ఫ్యాక్టరీలు అనుకోండి, లేకపోతే రియల్ ఎస్టేట్ అనుకోండి, ఇంకా లేకపోతే కూడాను మనకు కొత్తగా కనిపెట్టే ల్యాబొరేటరీస్ అనుకోండి, ఇదన్నీ లేదల్లా సర్వ వ్యాపారాలకు అన్నిటికి కూడాను ఒక శుభముహూర్తం, శుభ సమయం, శుభ గడియల్లో మాట్లాడుకోవడం, కలవటాలు కావాలి. అది తెలియకుండా చేసినప్పుడే మనకు ఇబ్బంది వస్తుందని మీరు గ్రహిస్తాలి. అవునా కాదా మీరే గ్రహించండి. నేను చెప్పానని కాదు ఇక్కడ చేయాల్సింది, వాస్తవాన్ని గ్రహించండి. గ్రహం మూలం సర్వం జగత్తును తెలుసుకోండి. అలాగే చక్కగా కూడాను మీ అందరికీ నేను చెప్పగలిగేది ఒకటే మాట ఉంటుందండి, శని భగవాన్ని ఎప్పుడు నిందించవాకండి. శనేశ్వరుడు లోకేశ్వరుడు శనేశ్వరుని తెలుసుకోండి. విశ్వాసంతో పాటించండి, ఆశయంతో పనిచేయండి, విజయం మీదే అవుతుంది. నెగటివ్ ఆలోచించవాకండి. అలాగే తల్లిదండ్రులకు నమస్కారం చేయండి. తల్లిదండ్రులారా పిల్లల సంస్కారంతో పెంచండి. మూఢనమ్మకాల జోలికి వెళ్ళవాకండి, శాస్త్రాన్ని అపహాస్యం చేయవాకండి. కృషితో నాస్తి దుర్భిక్షం అండి. కానీ ఆమెకి అదృష్టం కోసం జప, తర్పణ, హోమ, దాన, అభిషేకాలు ఇలాంటి యజ్ఞ యాగాదులు కర్తవులు ఖచ్చితంగా మీరు చేయాలని నేను మనసావాచ కర్మ మీకు తెలియజేస్తున్నానండి. ఆ తర్వాత మీకు ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే, మీకు లేనిది మీరు తెచ్చిచ్చేది ఉండదండి. మీకు ఉన్నదే ఇబ్బంది పడుతుందాన్ని సరి చేయడమే మా బాధ్యతగా మేము గుర్తించి మీకు ఈ విషయాలు తెలుస్తున్నాం. అది మీరు కూడా అర్థం చేసుకొని ముందుకు పోతేనే మంచిదని నా యొక్క చిన్న విన్నపం విన్నపిస్తున్నాను. మీరు ఆ శక్తి మీలో ఉందండి. ఆ శక్తికి కొంచెం ఇబ్బంది వచ్చినప్పుడు ఆ శక్తిలో ఇబ్బంది ఏదని తెలియజేయడమే ఈకున్నటువంటి గ్రహస్థితికి ఉన్న గొప్ప విశేషం. కనుకనే మీ యొక్క సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి ముందు తీసుకోమని చెప్తాను. దాంతోపాటు గృహస్థితి కోసం ప్రత్యేకంగా నేను నియమించినటువంటి అద్భుతమైన శీఘ్ర మహాయంత్రం నేను గురువారం రోజు మీ అందరూ చూసి ఉంటారని అనుకుంటున్నాను. ఆ శీఘ్ర మహాయంత్రాన్ని తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి. చక్కగా కూడా నెగటివ్ ఎనర్జీ తీసి పాజిటివ్ పెంచి సకల సుఖ సౌఖ్య భోగభాగ్యాలు మా యొక్క సర్వ భక్తులకు కూడా ఇవ్వాలని మనసావాచ కర్మని ఆస్వాదిస్తూ పెద్దలందరికీ కూడా నమస్కరిస్తున్నా. పిల్లలకు ఆయుష్మాన్ భావం తెలుస్తున్నా. నమస్కారం. సెలవు.